నేనేం నిన్న ఆయన ఆఫీస్ లెక్కలన్నీ చూడమని చెప్పట్లేదు. అలా వెళ్ళినట్టు బిల్డప్ ఇచ్చి నేను చెప్పిన విషయానికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ దొరుకుతాయేమో వెతికితే చాలు. ఐటీ రైడ్కి వెళ్ళడం అనేది నేను సొంతంగా తీసుకునే నిర్ణయం కాదు, అదొక పెద్ద ప్రాసెస్ రా బావా. నా కోసం ఎలాగైనా హెల్ప్ చేయరా ప్లీజ్ రా. నలన్ సార్ మీద ఎటువంటి కంప్లైంట్స్ లేవురా. అది మాత్రమే కాదు, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కూడా కరెక్ట్గా కడతారు. ఆయన్ని మనం అంత సులభంగా టచ్ చేయలేం. అవన్నీ కరెక్టే మామా. నువ్వు ఏదో ఒక కారణం చెప్పి అక్కడికి రైడ్కి వెళ్ళు. నా పర్సనల్ ప్రాబ్లం ఏంటో నేను నీకు చెప్పాను కదరా. నా మామగారు నలన్ గారికి తనకు 2 కూతుళ్ళు అని చెప్తున్నారు, కానీ ఆయనకు ఉన్నది ఒకే ఒక కూతురు. ఆ ఒక్క కూతురు నా సత్యానా లేక ఆర్తినా? దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా దొరికితే ఆ ఎవిడెన్స్ నాకు హెల్ప్ అవుతుంది. ట్రై చేయి మామా, ఏదో ఒకటి ఖచ్చితంగా దొరుకుతుంది. సరే, రేపు నేను టీంని రెడీ చేసుకుని నీకు చెప్తాను. నో మామా, ఇప్పుడే వెళ్ళాలి. పగటిపూట వెళ్తే అనవసరమైన అనుమానాలు వస్తాయి. ఇప్పుడే ఏర్పాట్లు చేయి మామా ప్లీజ్. సరేరా, నేను ఇప్పుడే ఏర్పాట్లు చేస్తాను. రే థ్యాంక్స్ రా, సూపర్. నాన్న, ఆ అమ్మాయి ఈరోజు పన్నీర్ బటర్ మసాలా చాలా బాగా చేసింది కదా. నాకెందుకో బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది నాకు కూడా అమ్మా. సరే సరే, మీరిద్దరు వెళ్ళి పడుకోండి, నేను కిచెన్ క్లీన్ చేసి వస్తాను, సరేనా? ఎవరు ఈ సమయంలో? హలో నలన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. నా పేరు ఆకాష్. దిస్ ఈజ్ మై ఐడి. అవసరమైతే మా ఆఫీసర్ని అడగండి. అవసరం లేదు. ఏంటి విషయం? మీరు సరిగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదని మాకు కంప్లైంట్ వచ్చింది, చెక్ చేయడానికి వచ్చాం. అమ్మా, నా ఫోన్ రూమ్ లో చార్జ్ పెట్టాను, నీ ఫోన్ ఇవ్వు, దీపక్కి ఒక ఫోన్ చేస్తాను. కమ్ ప్లీజ్ కమ్. ఏవండి, ఎవరు వీళ్ళు? ఇంతమంది వచ్చారు? కామాక్షి, కంగారు పడకు, వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చారు. అయ్యయ్యో, ఏంటండి హఠాత్తుగా? ఆడిటర్ని పిలవండి. మేడం, భయపడకండి, పోలీసులు కూడా వచ్చారు. మీ ఇల్లుని సోదా చేస్తాం, మీరు మాకు సహకరిస్తే చాలు. ఏంటండి, ఏంటిదంతా? కామాక్షి, ప్రశాంతంగా ఉండు. అమ్మా, మాట్లాడుకు, వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వు. మీరు ఆడిటర్ని పిలవండి. అవన్నీ తర్వాత. మన దగ్గర దాచడానికి భయపడడానికి ఏమీ లేదు. వాళ్ళు చెక్ చేసి వెళ్ళిపోతారు అంతే కామాక్షి. పోనివమ్మా. ఆగండి, లాక్కోకండి, నేనే ఇస్తాను. ఐటీ రైడ్ వాళ్ళు వస్తే ఏం చేయాలో నాకు తెలుసు. ఇదిగోండి. థ్యాంక్ యూ. నలన్ సార్, మీ ఫోన్ ఇటు ఇవ్వండి. మీ ఫోన్ ఎక్కడా? నా ఫోన్ ఇదే సార్. మరి మీ ఫోను? నా ఫోన్ రూమ్ లో ఛార్జ్ లో ఉంది. ఇన్స్పెక్టర్ సార్, వీళ్ళని ఎక్కడే చూసుకోండి. ఆఫీసర్స్, ఇంట్లో ఏ మూల వదలకుండా మొత్తం చెక్ చేయండి. ఓకే సార్. నలన్ సార్, మీరు రండి. డాక్యుమెంట్స్, అకౌంట్ ఫైల్స్ అన్ని చూపించండి. చూపిస్తాను, రండి. ఏంటమ్మా ఆర్తి ఇది?
ఏంటమ్మా నిద్ర వస్తుందా? అవునమ్మా. సరే కూర్చో. ఇంకా ఎంత టైం పడుతుంది?